హలో గైస్! ఇప్పుడే నేను 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' అనే సినిమా చూసొచ్చాను. సినిమా అయితే ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. క్రేజీగా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం. రావు రమేష్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాని వన్ మ్యాన్ షో చూపిస్తారు మనకి. అండ్ మన రావు రమేష్ గారు ఒక సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, హీరోకి ఫాదర్‌గా, మామగా ఇటువంటి క్యారెక్టర్‌లు చేస్తూ కనిపించే రావు రమేష్ గారు ఫుల్ లెంగ్త్ రోల్ పాడడం ఇదే మొదటిసారి. అండ్ ఆయన ఎనర్జీ లెవెల్స్ మాత్రం సినిమాలో పీక్స్‌లో చూపించారు. అండ్ మనకి రావు రమేష్ గారు కొడుకుగా నటించిన అంకిత్ ఏదైతే ఉన్నారో లాస్ట్ వీక్ ఆయనతో ఏ విధంగా అయితే మెప్పించాడో, అదే విధంగా ఇందులో కూడా మెప్పించాడు. అండ్ అంకిత్‌కి, హీరోయిన్‌కి జరిగే లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది ఒక నిబ్బా నిబ్బి లవ్ ట్రాక్ అన్నట్టుగా అనిపించింది. అల్లు అర్జున్ రిఫరెన్స్‌లయితే మాత్రం చాలా ఉన్నాయి. ఎక్కడ దూర్చాలో అక్కడ దూర్చేసారు అల్లు అర్జున్ రిఫరెన్స్ డైరెక్టర్ అయితే మాత్రం. అండ్ స్టార్టింగ్ సాంగ్స్ మాత్రం 'మేడం మేడం' సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంటర్వెల్ దగ్గర బీజీఎం ఉంటుంది. వేరే క్రేజీగా ఉంటుంది ఆ బీజీఎం అయితే మాత్రం. అక్కడ రావు రమేష్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ బీజీఎం కానీ క్రేజీగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ ఎంతైతే ఫన్ చూసామో సెకండ్ హాఫ్ వచ్చేసి దానికి డబుల్ ఉంటుంది. అండ్ 'ఇంద్రజ' గారు రావు రమేష్ అండ్ 'ఇంద్రజ' గారి మధ్య ఎమోషన్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మనకి లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ట్విస్ట్ గాని, అండ్ ఎండింగ్ చేసిన విధానం గాని మంచిగా అసలు ఎక్కడ ఎమోషనల్ తోటి అక్కడక్కడ ఎమోషన్ పెడుతూ ఆడియన్స్‌ని ఎక్కువ ఎమోషనల్ చేస్తూ బాధతో రాకుండా చిరునవ్వుతో వచ్చేలాగా ఎండ్ చేసాడు సినిమానైతే మాత్రం క్రేజీగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీని తీసుకొని ఒక మంచి కామెడీ ఎంటర్‌టైనర్ చూడడానికి థియేటర్‌కెళ్ళి చాలా నవ్వుకుందాం అనుకుంటే కనుక 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యానికెళ్ళిపోవచ్చు. అండ్ ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5. ఆహ్, మీకు మీరు కూడా ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్‌లో పెట్టేసేయండి. అలాగే లైకు, షేరు కూడా చేయండి.